ఒక స్కూల్లో ఒక కుర్రవాడు ఏ సెక్షన్లో కూర్చొని హ్యాపీగా చదువుకుంటూ పిల్లలందరితో కాలం గడుపుతూ ఉండేవాడు. అటువంటి కుర్రవాడిని తీసుకెళ్ళి బి సెక్షన్లో కూర్చోబెడతారు. అప్పుడు ఆ కుర్రవాడు ఆ బి సెక్షన్లో వాళ్ళు చేసే గోలని వాటిని భరించలేక ఒకరోజు టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ నేను బి సెక్షన్లో కూర్చోను, ఏ సెక్షన్లో కూర్చుంటాను అని అంటాడు. ఎందుకు అని అడిగితే, నాకు ఇక్కడ చదువు అవ్వటం లేదు, వీళ్ళ గోలలు, వీళ్ళ మాటలు, వీళ్ళ ఆటలు నేను భరించలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడు ఆ టీచర్, నేను ఒక పని చెప్తాను, అది చేయి, అప్పుడు నేను నిన్ను సెక్షన్ చేంజ్ చేస్తాను అని అంటుంది. అప్పుడు ఆ కుర్రవాడు, చెప్పండి టీచర్ అంటాడు. ఒక స్పూన్లో వాటర్ పోసుకొని స్కూల్ అంతా తిరిగి స్పూన్లో వాటర్ పోకుండా తీసుకురా అని అంటారు ఆ టీచర్. అప్పుడు ఆ కుర్రవాడు ఆ స్పూన్ పట్టుకొని బయలుదేరుతాడు. గ్రౌండ్ అంతా తిరుగుతాడు, స్కూల్ అంతా తిరుగుతాడు, స్పూన్లో వాటర్ పోకుండా చూసుకుంటాడు. అతను అలా తిరుగుతున్నప్పుడు చుట్టుపక్కల చాలామంది కొట్టుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, దీనిని ఏడిపిస్తూ ఉంటారు. అయినా కూడా ఆ కుర్రవాడు ఆ నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో వంపకూడదు, దీన్ని ఎట్లా అయినా టీచర్ దగ్గరికి తీసుకెళ్లాలన్న పట్టుదలతోటి వలగకుండా గ్రౌండ్ చుట్టూ, స్కూలు చుట్టూ తిరిగి ఆ వాటర్ పోకుండా తీసుకొని మళ్ళీ టీచర్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ టీచరు, చూసావా, నీ కాన్సన్ట్రేషన్ వాటర్ మీద ఉంది కాబట్టి చుట్టుపక్కల ఎన్ని పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నువ్వు అవి పట్టించుకోకుండా కాన్సన్ట్రేషన్ అంతా వాటర్ మీద పెట్టావు, అందుకోసం నువ్వు వాటర్ పోకుండా నువ్వు తీసుకురాగలిగావు అని చెప్పింది. అప్పుడు ఆ కుర్రవాడు రియలైజ్ అయ్యి, నేను మీరు చెప్పినట్టుగానే బి సెక్షన్లోనే కూర్చుంటాను టీచర్ అని అంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఏకాగ్రత ఉంటే, మనం చేసే పనిలో ఏకాగ్రత అనేది ఉంటే ఎలాంటి పరిస్థితి నుంచైనా మనం బయటపడవచ్చు. వీడియో నచ్చితే